జై వీరభద్ర ప్రసన్న మనం ఇప్పుడు మనము లావణ్య కేసు చూస్తున్నాం. రాజస్థాన్ ఉంది. దిలీప్ శంకర్ గారు ఆమె తరపు నుంచి వాదించేటప్పుడు ధర్మాలు పురుషుడికి స్త్రీకి ఇద్దరిలోనూ లోపల ఎత్తుకెళ్ళాను. ఆయన ఎంత తప్పు చేశాడు, ఆమె ఎంత ఇద్దరు మధ్య తప్పులు కాబట్టి ఇంత సమస్య అయింది తీవ్రము. ఆమె కూడా యాటిట్యూడ్ కూడా మనం ఆమె వ్యక్తిత్వం చూసినాము. ఆమె హరాస్మెంట్ అన్నీ చూస్తున్నాము. ఎవరిని వెనకేసుకొచ్చే పండుగ కలియుగం ఇది. పురుషుడితో సమానంగా స్త్రీలు కూడా ఇట్లా తయారవుతున్నారు కాబట్టి సమాజం ఇట్లా అయిపోతుంది. ఎవరిని వెనకొచ్చుకొచ్చే పురుషుడు తప్పుడే పురుషుడికి శిక్ష పడాలా, స్త్రీకి తప్పుడే స్త్రీకి శిక్ష పడాలా. అంతేగాని మనం ఏదో ఒకే సైడ్ వన్ సైడ్ ఆడపిల్ల అని ఈరోజు సృష్టికి విరుద్ధంగా తయారైపోతుంది. లివింగ్ రిలేషన్లు, అంత అక్రమ సంబంధాలు, తర్వాత భర్త ఒక బిజినెస్ పని మీద పోతే ఎంతమంది మోసం చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. మంచోళ్ళు ఉన్నారు, చెడు ఉండదు, మూర్ఖులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. అంతేగాని మనం ఎవరి పక్క ఒకళ్ళతో పుచ్చుకునే అవసరం లేదు. అది మన ఆయన వీరభద్రుడు చూసుకుంటానన్న భద్రకాళి మాత కూడా వచ్చింది. ఎవరికి ఇచ్చే పనిష్మెంట్లు వాళ్ళకు ఉంటాయి. మీరు